మరో ముందడుగు పడింది. ఒంగోలు జీజీహెచ్ లో క్యాన్సర్ నివారణలో భాగంగా ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీ విభాగం ప్రారంభించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ నెంబర్ 13ను ప్రారంభించారు. క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ను ఏర్పాటు చేశామని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేంద్రంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు తెలిపారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్ లాంటి వారికి ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ ను సులభంగా గుర్తించి ఉచిత వైద్యం త్వరితగతిన అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు అక్కడ వైద్య సిబ్బంది సలహా, సూచన మేరకు నేరుగా వచ్చి లేదా అక్కడి వైద్య సిబ్బంది ద్వారా జీజీహెచ్ ఓపీలో సేవలు పొందాలని, ప్రతి మంగళ, గురువారంలో ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారని సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయన్నారు. వెలాస్కోప్ పనిచేసే విధానాన్ని, గుర్తించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ బి తిరుమలరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డీసీహెచ్ డాక్టర్ ఎస్ సూరిబాబు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ భగీరథి, డాక్టర్ బాలాజీ నాయక్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రతి వారము మంగళవారము, గురువారము రన్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి, అంటే గర్భాశయ ముఖద్వారం, వాటి గురించి మనకు బయట విలేజెస్ లో, పల్లెల్లో నుంచి స్క్రీన్ అయి వచ్చిన పేషెంట్స్ కి స్పెషల్ గా చూసి స్క్రీన్ అవుట్ చేసి కన్సర్న్డ్ ఓపీస్ కి పంపుతాం. ఇక్కడి నుంచి అంటే గైనిక్ కావచ్చు, లేదా డెంటల్ కావచ్చు, లేదా సర్జరీ కావచ్చు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. పేషెంట్స్ ఇళ్లకు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్ని తీసుకొని ఫాలో అప్ చేస్తా కన్సర్న్డ్ కేర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తారంగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో, మన ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్లో 13వ నెంబర్లో ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీ స్టార్ట్ చేశాము. అందులో భాగం అన్నమాట ఇది. సో దీంట్లో ఏముంటాయంటే, ముఖ్యంగా ఈ 13వ నెంబర్లో మీకు ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీస్ ఏముంటాయంటే, నోటి క్యాన్సరు, లేకపోతే నోటికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, లేకపోతే క్యాన్సర్ మచ్చలు అవ్వచ్చు, లేకపోతే మామూలు గాయం వల్ల, ఒరిపిడి వల్ల మచ్చలు రావచ్చు, ఇంకేదైనా చుట్టా, బీడీ, సిగరెట్ తాగుతున్న వాళ్ళలో తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు, లేదా దంతం బిగుసుపోవటం, దవడ బిగుసుపోవటం అలాంటి లక్షణాలు ఉండొచ్చు. అలాగే ఆడవారిలో రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నిప్పుల నుంచి రక్తం రావటం కానీ, లేకపోతే ఏదైనా ఇంకేదన్నా రసికలాగా రావటం కానీ, లేకపోతే మెడలో కానీ, చంకలో కానీ గడ్డలు రావటం కానీ, రొమ్ములో పిన్ పాయింట్ అంటే చిన్న గుండు సూది నుంచి నిమ్మకాయ సైజు గడ్డలు వచ్చినా కానీ, లేకపోతే గడ్డలు కూడా ఏం లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే వాళ్ళు కూడాను మా 13వ నెంబర్కి వచ్చి చూపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడాను చేసే టెస్టులు ఉన్నాయి. ఇవాళ క్యాన్సర్గా ఆ రొమ్ములో క్యాన్సర్ లక్షణాలు కనపడకపోవచ్చు, కానీ 4, 5, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ క్యాన్సర్ రావచ్చు. అది ఎవరెవరికి వస్తుంది? ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరన్నా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే, అంటే ఫ్యామిలీలో ఎవరు మేనత్త గాని, లేకపోతే అమ్మ గాని, చెల్లెలు గాని, అక్కయ్య గాని ఎవరన్నా రొమ్ము క్యాన్సర్తో ఆల్రెడీ బాధపడుతుంటే, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 9 to 10% రొమ్ము క్యాన్సర్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రొమ్ములో లక్షణాలు లేకపోయినా అలాంటి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళని